జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. తిరుపతిలో ఆంధ్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. విద్యార్థుల సమస్యల పరిష్కారమే సంస్థ ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు. తిరుపతి కచ్చాపి ఆడిటోరియంలో ఆంధ్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ ను ఘనంగా ప్రారంభించారు. చాప్ చైర్మన్ రవి నాయుడు యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, దంపురి భాస్కర్, కృష్ణ యాదవ్, తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మురళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ కోసం ప్రతి కళాశాలలో ఏఎస్ఎఫ్ కమిటీలను ఏర్పాటు చేసి పనిచేస్తామని వ్యవస్థాపక అధ్యక్షుడు హేమాద్రి యాదవ్ తెలిపారు. నిదర్శనంగా ఇది చెప్తున్నా తప్ప వేరే ఉద్దేశం కాదు. ఈ రోజు కూడా చూస్తే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 70+ లో కూడా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తాం. అదేవిధంగా ఈరోజు చేస్తూ ఉన్నారంటే ఎంతో మంది ఎన్నో చెప్పినా కూడా ఈ రాష్ట్రం మళ్ళీ కూడా ముందుకు సాగాలంటే ఇంకా 10-15 సంవత్సరాల కాలం వరకు ఎన్డీఏ కూటమి ఉండాలి. ఆ విధంగా ఈ రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ దాంతో ముడిపడి ఉందని పదే కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు. అదేవిధంగా దేశ సహకారాలతో అనేక ఇన్స్టిట్యూషన్స్ కూడా ఈ రాష్ట్రంలో స్థాపించుకొని ముందుకెళ్లడమే కాకుండా ఒక పోలవరం కానీ అదేవిధంగా ప్రతి ఒక్క చేదోడు వాదోడుగా ఈ రాష్ట్రానికి అందిస్తున్న సహకారం మనం ఇప్పుడు కూడా చూడాలి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వ్యవహరించి ఎప్పటికప్పుడు పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా, పేదవాళ్ళు చెప్పినా, లేదా ధనికులు చెప్పినా, లేకపోతే ఎస్సీలు ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, అగ్రవర్ణాల్లో ఉండే పేదలందరి యొక్క ఆకాంక్షకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేయాలని కూడా వారికి ఆ మనోధైర్యాన్ని ఆ యొక్క దీన్ని ప్రజాప్రతినిధులు కానీ విద్యావేత్తలు కానీ మీడియా సంబంధించి ఒక వేదిక మీదకి, అదేవిధంగా అడ్వకేట్స్ అందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చిన దాఖలాలు ఎప్పుడు లేదు. ఒక ఏఎస్ఎఫ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఫెడరేషన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ పేరుతో విద్యార్థులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని రావాలని ఏఎస్ఎఫ్ స్థాపించి దానికి ఇక్కడున్న పెద్దలందరినీ ఆహ్వానించినందుకు మొదటగా హేమాద్రి యాదవ్ గారిని, అదేవిధంగా వారి కమిటీ సభ్యులందరినీ కూడా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేసుకున్నాను, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మాజీ శాసనసభ్యుల కుటుంబం నుంచి కానీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కోరుతున్నాను. మన ఈ కార్యక్రమానికి సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ప్రారంభించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా తిరుపతిలో ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్ అను విద్యార్థి సంఘం ఈరోజు గ్రాండ్గా ఇనాగరేషన్ కార్యక్రమం ఈ తిరుపతిలోని కచాపి ఆడిటోరియం నందు నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఒక కొత్త ఎన్నో ఆలోచనల తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరితో కూడా చర్చించి ఒక కొత్త సంఘం రావాలి, విద్యార్థుల సమస్యలపై, వాళ్ళ యొక్క సంక్షేమాలపై, వారికి ఏ విధంగా విద్యా ఆవశ్యకత ఏ విధంగా అవసరం ఉందో వాటన్నిటిపైన కూడా ఒక సంఘం కొత్తగా వస్తే బాగుంటుందని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకంతో కూడా వాళ్ళు మమ్మల్ని కోరడం వల్ల ఈరోజు ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈరోజు విద్యార్థుల సమక్షంలో
తిరుపతిలో ఉన్నటువంటి విద్యావేత్తలు, సంఘ సంస్కర్తలు అందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి పిలవడం జరిగింది. వారందరి సమక్షంలో మా ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్ యొక్క లోగో ఆవిష్కరణ చేసి ఈ యొక్క ఆనంద క్షణాలను వెంకటేశ్వర స్వామి పాదాల చెంతగా మేము జరుపుకోవాలనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఈరోజు ఒక మహా పండుగలాగా జరుపుకుంటున్నాం. ఈ మీటింగ్ అయిన తర్వాత మా యొక్క అజెండాలు ఏమి, ఏ విధంగా విద్యార్థుల సంక్షేమం కోసం ఎలా ముందుకెళ్తాం అనేది కూడా మేము విద్యార్థులతో మాట్లాడి అక్కడ వివరించడం జరుగుతుంది. నా పేరు హేమాద్రి యాదవ్, ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్ ఫౌండర్. ఏఎస్ఎఫ్ వల్ల మీరు ఫౌండర్గా నిలబడ్డారు కదా, సో దీనివల్ల స్టూడెంట్స్కి అనేది ఎటువంటి ఉపయోగాలు? నేను 14 సంవత్సరాలు విద్యార్థి సమస్యలపై పనిచేయడం జరిగింది ఒక విద్యార్థి నాయకుడిగా. నేను గ్రహించిన అనుభవాల వల్ల ఈరోజు విద్యార్థులు ఉన్నత విద్య కావచ్చు, ఎన్నో కోచింగ్లలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మా ఆంధ్ర విద్యాసంఘం తరఫున వారి యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి వారికి ఒక కోచింగ్ సెంటర్లు కావచ్చు, వారికి విద్యలో ఒత్తిడి లేకుండా రాణించడానికి ఏం అవసరమో అవన్నీ కూడా అమర్చి ఒక పక్క విద్యార్థుల యొక్క వారి సమస్యలు పడుతున్నటువంటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం, ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా ఉండాలని, పోరాటాలు కాదు కానీ ఒక బ్రిడ్జ్ లాగా ఉండి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి, విద్యావంతుల దృష్టికి వెళ్ళి, ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్ళి వాళ్ళ సమస్యలన్నీ కూడా పరిష్కరించి ఒక స్నేహపూర్వక వాతావరణం ఏర్పరచాలని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులు అన్ని విధాలుగా ఒక స్నేహబంధంతో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి, విద్యార్థులకి, అధికారులకి మధ్య మేము ఒక స్నేహపూర్వక వాతావరణం కోసం ఏర్పాటు చేసినటువంటి సంఘం ఆంధ్ర స్టూడెంట్ ఫెడరేషన్. ఏఎస్ఎఫ్ ఎజెండా ఏంటి సార్? మేము ఈరోజు మీ అందరికీ తెలుసు, విద్య అనేది ఒక వెలుగుతో సమానం. పెన్ అనేది మా ఆయుధం. మేము విద్యార్థుల ఐక్యత ఒక లక్ష్యంతో ఏర్పాటు చేస్తాం. ఈరోజు విద్య అనేది విద్యార్థికి, సమాజానికి, ఒక కుటుంబానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి అన్నిటికీ కూడా విద్యనే ఆదర్శం. కాబట్టి విద్యార్థులందరినీ కూడా ప్రతి ఒక్కరు విద్య బాగా రాణించినట్లయితే ఈ దేశం బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఎవరైనా కూడా విద్యలో బాగా రాణించాలని, అందుకు అవసరమైనటువంటి అన్ని సహకారాలు అందించడానికి మా యొక్క అజెండాతో ముందుకెళ్తున్నాం. ఇంకా రాష్ట్రం నుంచి నలుమూలలో వచ్చారు ఈ సంఘం ఏర్పడాలని కోరుకున్న వాళ్ళందరితో కూడా చర్చించి భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళనేది కూడా కొత్త అజెండాతో కూడా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తాం.